హాయ్ అండి. ఎందుకో ఏమో గానీ పుట్టింటికెళ్ళగానే అసలు ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది. ఏ పని చేయబుద్ధి కాదు. ఇంకా ఇంట్లో అమ్మ వదిననే అప్పడాలు పెడదామని ఫిక్స్ అయిపోయారు. ఇంకేం చేస్తాం, నేను అసలేం చేయలేదు వీడియో తీయడం తప్ప. అయితే ఈ అప్పడాల కోసం ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నారు. దానికి బగోనీలోకి 8 గ్లాసుల వాటర్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నువ్వులు, వాము, జీలకర్ర వేసి ఆ వాటర్ మరిగిన తర్వాత ఉప్మా రవ్వను వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉడికించుకోవాలి చిక్కగా అయ్యేంత వరకు. ఇలాగా ఉప్మా రవ్వతో పెట్టుకోవచ్చు, బియ్య పిండితో కూడా పెట్టుకోవచ్చు ఈ అప్పడాలను. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా ఎండ ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్లో బియ్యం బస్తా కవర్ని కానీ లేకపోతే క్లాత్ పైన అయినా కూడా ఇలా కొద్దిగా బ్యాటర్ని వేసేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసినట్టుగా అంటే సరిపోతుంది రౌండ్గా. ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత మంచిగా ఎండకు ఎండనివ్వాలి. తుమ్ముపడకుండా అప్పడాలు రెడీ అవుతాయి. నేను చెప్పింది నిజమా కాదా కమెంట్ చేయండి. ఎందుకంటే అప్పడాలంటే బయటనే పెట్టేసుకుంటాం కదా. ఒక 7 to 8 అవర్స్ మంచిగా ఎండిపోయిన తర్వాత కవర్ నుంచి సెపరేట్ చేసుకొని మళ్ళీ ఒక రోజు ఎండలో పెట్టేసుకుంటే రెడీ అయిపోతాయి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. నోట్లో వేసుకుంటే కరిగిపోయాయండి, సూపర్.